ఈరోజు వంకాయ ఫ్రై చేసుకుందాము. టమాటో లేకుండా వంకాయ ఫ్రై చేసుకుందాము. ఈ వంకాయ అయితే సింపుల్గా చేసుకోవచ్చు. వంట రాని పిల్లలైనా బ్యాచిలర్ పిల్లలైనా ఎవరైనా చేసుకోవచ్చు ఈజీగా. అంత సింపుల్గా చేస్తా ఈరోజు. ఇట్లా చేసుకుంటే అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. వంకాయ కూర వండే తీరు వండిందంటే ఇంకా ఏ కూర కూడా దీని మించిన కూర ఉండదు, అంత కమ్మగా ఉంటుంది. ఇదైతే కొంచెం సాల్ట్ వేసి అయితే వంకాయలు అయితే కడిగి చేసుకొని ఇవి ఇప్పుడైతే ఈ నీళ్ళల్లో వేసిన ఈ నీళ్ళు వంపుకుందాము. ఫస్ట్ వంకాయలు అయితే 2 సార్లు కడిగి తీసుకొని మళ్ళీ ముక్కలు కూడా ఈ సాల్ట్ వేసి కొన్ని నీళ్ళల్లో ఈ వంకాయలు కడిగి చేసి వేసిన. ఇప్పుడు ఇవి వండుదాము. ఇప్పుడు ఇది ఎట్లా వండితే టేస్ట్గా ఉంటుంది అన్నది చూద్దాము రండి. ఇప్పుడు కడాయి పెట్టి వేడైనాక నూనె పోసుకుందాము. నేను 1/2 కేజీ వంకాయలు వండుతున్నా. సరిపోద్ది, ఎక్కువ వేయ నేను నూనె. ఇప్పుడు ఇందులో తాలింపుకు ఆవాలు వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం చిటపటలు ఆడంగానే ఉల్లిపాయలు వేసుకుందాము. ఈ ఉల్లిపాయలైనా వేసుకునే కాడికి వేసుకున్నప్పుడే ఏ కూర అయినా మంచుకుంటుంది. మరీ ఎక్కువ వేసుకున్నా మంచుకుండదు. నేను ఒక 1/2 కిలో వంకాయలకు మీడియం సైజు ఉల్లిపాయ కడిగి వేసుకున్నా. ఇదిగో 4 పచ్చిమిర్చి సరిపోతాయి. కొంచెము అటు ఇటు కలుపుకున్నాక సాల్ట్ వేసుకుందాము. ఎందుకంటే పచ్చిమిర్చి వేసినాం కదా, చేదొస్తుంది. ఎక్కువసేపు పచ్చిమిర్చి వేసినాక సాల్ట్ వేయకుంటే కొద్దిసేపు కలుపుకున్నాక పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. సరిపోద్ది. ఇది కూడా కొద్దిసేపు వేగాలి. ఇవన్నీ కూడా మంచిగా దూరగా గోలాలి. ఇట్లా మంచిగా గోలాలి. ఇట్లా మంచిగా గోలినాక ఇదంతా మంచిగా ఈ ఉల్లిపాయ ఈ పచ్చిమిర్చి కూడా మంచిగా వేగి దగ్గరకు వచ్చినాక ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకోవాలి. మనం ఫస్ట్ కడిగి వేసుకొని పెట్టుకున్న వంకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి. వంకాయ ముక్కలు వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని అంతా కలుపుకొని ఇట్లా అంతా ఈ ముక్కలన్నీ మంచిగా కలిసేటట్టు కలుపుకొని ముక్కలన్నీ ఇట్లా మంచిగా కలిసినాక ఇట్లా కలిసేదాకా కలిసినాక స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఒక్కసారి మూత తీసి చూద్దాం. వంకాయ ఇట్లా దగ్గరికి రావాలి మొత్తము. కొద్దిసేపు ఫ్రై కానిద్దాం. ఇప్పుడు కొంచెము వేంపిన ధనియాల పొడి వేసుకోవాలి. ఈ వంకాయల వేంపింది అయితేనే మంచుకుంటుంది ఈ ఫ్రైలో. ఒక్కసారి కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో ఒక 4 ఎల్లిపాయలు ఇట్లా దంచేసుకోవాలి, మెత్తగా కాకుండా.
ఎందుకంటే వంకాయ కూరలో వంకాయ టమాటా కానీ వంకాయ అట్టిగా ఫ్రై చేసుకున్న వంకాయ ఎట్లా వండినా కూర దించే ముందు ఎల్లిపాయలు దంచేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్గా ఉంటుంది. వంకాయ కూరలో ఎల్లిపాయలు వేసి కలుపుకోవాలి. ఎందుకంటే కూర వండడం అయిపోయినట్టే, అందుకే వేసిన కొద్దిసేపు ఉంటే సరిపోద్ది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర కూడా కలుపుకుందాము. వంకాయకు టేస్ట్ ఎల్లిపాయతోటేనే వంకాయ టేస్ట్ వచ్చేది. ఎల్లిపాయ వేసినప్పుడే వంకాయ టేస్ట్గా ఉంటుంది. వంకాయ కూర వంకాయ టేస్ట్ ఎల్లిపాయ మెయిన్గా. ఇదంతా కూడా కొద్దిగా ఉడకనిద్దాము, ఎందుకంటే కొంచెం ఉడికినప్పుడే మంచిగా ఉంటుంది. పచ్చిమిర్చి వేసిన కాబట్టి ఎండుకారం వేయలేదు, సరిపోద్ది నేను వేసిన పచ్చిమిర్చి. మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. మంచి స్మెల్ అయితే వస్తుంది, ఎల్లిపాయ వేసినాం కాబట్టి. వేసారు కదా, ఇట్లా వండుకుంటే వంకాయ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇట్లా ఫ్రై చేసుకుంటే మీరు ఇంతవరకు ఎప్పుడు చేసుకోని వాళ్ళైతే ఒక్కసారి అయితే చేసుకొని చూడండి. నేను అన్ననని కాదు, మీరు చేసుకుంటేనే తెలుస్తుంది, చేసుకొని తిన్నప్పుడే ఎట్లుంటుంది అన్నది. చూసారు కదా, చపాతీకైనా పూరికైనా రైస్కైనా దేనికైనా మంచిగానే ఉంటుంది ఇట్లా వేసుకుంటే. ఊకే టమాటో వేసి వండుకోవడం కాదు, వంకాయ ఇట్లా కూడా ఫ్రై చేసుకోరు, ఎంత టేస్ట్ ఉంటుంది అన్నది మీకే తెలుస్తుంది. కూర వండడం అయితే అయిపోయిందండి. ఇట్లా దగ్గర మంచిగా ఫ్రై అయితే సరిపోద్ది. చూసారు కదా, ఇదిగో కొంచెం వేసుకుంటే సరిపోద్ది. మనం కొంచెం వేసుకుంటేనే సరిపోని అన్నం తినచ్చు మనము. అంత టేస్ట్గా, అంత కమ్మగా, అంత మంచిగా ఉంటుంది. నేను చెప్పినని కాదు, మీరు కూడా ఒకసారి వండుకొని చూడండి. సింపుల్గా వండుకోవచ్చు, 5 నిమిషాలలో వంట. ఇది ఏమన్నా పెద్ద పని కాదు, ఇది ఎవరైనా వండుకోవచ్చు. చిన్న పిల్లలు వంట నేర్చుకునే పిల్లలు వండుకోవచ్చు, బ్యాచిలర్ పిల్లలు వండుకోవచ్చు, ఎవరైనా వండుకోవచ్చు ఈజీగా. సరేనా, ఇదిగో ఇప్పుడు ఏం చేద్దామంటే 2 కోడిగుడ్లు ఫ్రై చేసుకుందాము. ఇవి ఫస్ట్ ఫ్రై చేసి మనం వంకాయ కూర వండడం దగ్గరికి వచ్చినాక అందులో వేసుకున్న ఏం కాదు. ఈ వంకాయ కూర వండడం అయిపోయాక ఇందులో ఫ్రై చేసుకున్న ఏం కాదు. ఈ వంకాయ కూర అంచుకైతే ఈ కోడిగుడ్డు ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకుందాం. ఈ వంకాయ కూర వండిన గంజుల్ని ఇదే ఈ కడాయిల్ని చేసుకుందాము. ఇప్పుడు ఇవి కూడా ఎట్లా చేసుకోవాలన్నది చూద్దాము. కొంచెము నూనె వేసుకుందాము. ఇందులో కొంచెం నూనె ఉంది కదా, వంకాయ కూర వండి తీసినాక పక్కకు తీసుకున్నాక ఇందులో కొంచెం నూనె ఉంది కదా, కొంచెం నూనె వేసి ఇందులో కొంచెం పసుపు వేసుకొని ఎగ్స్ని ఇందులో వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. నేను గీట్లు పెట్టలేదు అనుకునేరు. కొంచెము ఎండుకారం వేసుకుందాము. నూనెలు వేసుకోవాలి, ఎండుకారం కూడా. ఎగ్ వీన కాదు, కొంచెం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసి ఉడకబెట్టినవి కదా ఎగ్గు. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై చేసుకుందాము, కలుపుదాము. ఇట్లా కలిపితే ఇట్లా మంచిగా ఫ్రై అవుతుంది. కొంచెము వేయించిన ధనియాల పొడి వేసుకుందాము. కొత్తిమీర కూడా వేసుకుందాము. వేసుకొని అంతా ఒకసారి మంచిగా కలుపుకుందాము. ఈ ఎగ్గు ఫస్ట్ ఇట్లా ఫ్రై చేసుకొని వంకాయ కూర వండడము దగ్గరకు వచ్చినాక వేసుకోవచ్చు, లేకుంటే వంకాయ కూర వండుకున్నాక కూడా ఇట్లా సుత చేసుకోవచ్చు. నేనైతే వండడం అయిపోయినాక పక్కకు తీసుకున్న కూర తీసుకొని ఫ్రై చేస్తాను.
ఇట్లా చేసినా టేస్ట్గానే ఉంటుంది, అట్లా చేసినా టేస్ట్గానే ఉంటుంది. ఇప్పుడైతే ఫ్రై చేయడం అయిపోయింది, చూసిరు కదా. ఇట్లా చేసుకునేది చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చేయని వాళ్ళైతే వరకు. ఎవరైనా మంచిగా ఇష్టంగా తినచ్చు ఈ ఎగ్గును, ఎందుకంటే చాలా టేస్ట్గా ఉంటుంది కదా. చేయడం అయితే అయిపోయింది, తీసుకుందాం ఇప్పుడు పక్కకు. ఇదే వంకాయ కూరలో సైడ్కి పెట్టుకోవచ్చు. ఇదిగో చూసారు కదా, ఇట్లా చేసుకుని అయితే చాలా టేస్ట్గా అంటే టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి చేసుకొని చూడండి. ఈ వంట అయితే నచ్చింది కదా మీ అందరికీ. నచ్చితే లైక్ చేయండి, తొందరగా లైక్ చేసి కామెంట్ చేయండి. కామెంట్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మీరు కూడా మన ఛానల్కి వెళ్ళి వండుకొని చూడండి. వాళ్ళకు కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా వండుకుంటారు. మీకు తెలిసిన వాళ్ళకి కానీ, ఫ్రెండ్స్కి కానీ, చుట్టాలకు కానీ, ఎవరికైనా కానీ చూడండి, ఇట్లా వండుకొని చూడండి. నేను చెప్పినాను కాదు, మీరు ఒకసారి వండుకుంటే తెలుస్తుంది. బాయ్ అండి, మరి ఉంటానండి. ఈరోజు అయితే వంట